కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అసెంబ్లీలో నాపై తప్పుడు విమర్శలు చేసి నన్ను అవినీతి పరుడు అన్నాడన్నారు. 162 కోట్లతో ప్రభుత్వం కొన్న భూమిలో 700 కోట్లు అక్రమముగా దోచుకున్నానని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారని తెలిపారు. 200 మంది రైతుల వద్ద నుంచి 476 ఎకరాల భూమి కొని నియోజకవర్గంలోని పేదలకు పంపిణీ చేశామన్నారు. ఇందులో తాను 700 కోట్లు అక్రమంగా సంపాదించానని ఎమ్మెల్యే ఆరోపించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వారు వాపోయారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు మనందరి ఎమ్మెల్యే, నాకు మీకు మనందరికీ ఎమ్మెల్యే గౌరవనీయులైనటువంటి నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఒక 2-3 రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడినారు. ఆయన మీకోసం మాట్లాడింటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు, ప్రజల కోసం మాట్లాడింటే. దురదృష్టం ఏంటంటే నా కోసం మాట్లాడినాడు ఆయన. ఓటేసి గెలిపించినటువంటి మీ మీద కంటే ఆయన ప్రత్యర్థిగా ఉండినటువంటి నా మీదనే ఆయనకు ఎక్కువ ప్రేమ ఉంది. అందుకే అసెంబ్లీలో కూడా మీకు నీళ్లు కావాలనో, మీకు లేకుంటే బడి కావాలనో, గుడి కావాలనో, లేకుంటే మెడికల్ కాలేజ్ కావాలనో, లేకుంటే నేను తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేదానికి డబ్బులు కావాలనో, లేకుంటే పాలకేంద్రం తెరిపిస్తామని చెప్పు, లేకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిస్తానని చెప్పినా కట్టిస్తామనో, ఇటువంటి విషయాలకు సంబంధించి నిధులు అడగడానికో, సమస్యలు ప్రజలకు చెప్పడానికో ఆయన అసెంబ్లీని వేదికగా చేసుకుంటే గన నేను మీరు సంతోషించిందను. ఇందుకు సంబంధించి ఆయన 3 రోజుల కిందట అసెంబ్లీలో మాట్లాడింది ఏంటంటే, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో 2019 నుంచి 24 వరకు జరిగిన 5 సంవత్సరాల కాలంలో ప్రారంభ దశలోనే, అంటే 2019లో మా ప్రభుత్వం వస్తే 5వ నెలలో, తిరిగి 2024 సంవత్సరం నాటికి వచ్చే నాటికి మేము దాదాపుగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 476 ఎకరాల 6 సెంట్ల భూమిని మాత్రం రైతుల దగ్గర నుంచి పట్టా ల్యాండ్ కొని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసినాం. ఈ పంపిణీ చేసిన కార్యక్రమంలో నేను 700 కోట్ల అవినీతిగా సంపాదించినాను అనేది ఆయన అభియోగం. 700 కోట్ల రూపాయలు నేను అవినీతిగా సంపాదించినాను అనేది ఆయన ఆరోపణ. దీనికి సంబంధించి ప్రజలకు నేను వివరణ ఇవ్వాల్సిన అవసరము, ప్రభుత్వానికి కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరము నా బాధ్యత. అందుకే ఈ నియోజకవర్గ ప్రజలైనటువంటి మీ అందరికీ నా 2 చేతులెత్తి నమస్కరించి ఉండబడిన వాస్తవ సమాచారాన్ని మీకు ఇస్తా ఉన్నా. నేను ప్రజలారా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలన్నటువంటి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన సంకల్పమే జగనన్న ఇళ్ల నిర్మాణం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా దరఖాస్తు చేసుకోమంటే దరఖాస్తు లేని వాళ్ళందరూ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మేము రైతుల దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. అంతకుముందు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టుమని 10 ఎకరాల భూమిని, రాజశేఖర రెడ్డి మినహాయిస్తే మరే ముఖ్యమంత్రి కూడా పట్టుమని 10 ఎకరాల భూమిని కూడా రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇళ్ల పట్టాల రూపంలో ప్రజలకు పంచిన దాఖలాలు లేవు. అందువలన ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం భయపడకుండా, బాధపడకుండా, ఎంతమంది పేదలకైతే ఇళ్ల పట్టాలు ఇవ్వాలనో అంతమంది కోసం